2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం మీడియాలో, సోషల్ మీడియాలో టీవీ యాక్టర్ చంద్రకాంత్ ఆత్మహత్య ఉదంతం ఎంతగా చర్చకు తావదీస్తూ ఉందో. కారణం ఏందంటే, అతను చనిపోయిన 4 రోజుల ముందే అతను ఎవరితో అయితే సహజీవనం చేస్తున్నాడో మరో టీవీ నటి 'త్రినయని' అనే సీరియల్లో కలిసి పనిచేసినటువంటి పవిత్ర జయరాం వెళుతున్నటువంటి కారు యాక్సిడెంట్కి గురైనప్పుడు ఆమె గుండెపోటుకు గురై మరణించారని చెప్పేసి చదివాం. సో ఇప్పుడు 4 రోజుల తర్వాత అతను ఆత్మహత్య చేసుకోవడం డిప్రెషన్ వల్ల చేసుకున్నాడా, లేకపోతే వేరే కారణాలు ఉన్నాయా? ఎందుకంటే తనకి ఆల్రెడీ వివాహమయ్యి 2015లో భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆమె కూడా, పవిత్ర కూడా ఒక భర్త ఉండి తర్వాత అంటే అతని నుంచి వేరుపడి ఇతనితోటి 5 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళిద్దరూ కూడా ఒకరు యాక్సిడెంట్లో, ఇంకొకరు ఆత్మహత్య ద్వారా మృతి చెందడం అనేది మొత్తం ఇటు కేవలం టీవీ ఇండస్ట్రీని కాక ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ఒక కుదిపేసింది. అనేక చర్చల కంటే బంధాల గురించి, ఫ్యామిలీ అనుబంధాల గురించి, అలాగే వివాహేతర సంబంధాలని చర్చకు పెట్టింది. సో ఈ నేపథ్యంలో అసలు చంద్రకాంత్ ఇలాంటి పనికి తన భార్య పిల్లలు ఉండగా మరో స్త్రీతో సంబంధం పెట్టుకొని ఆమె చనిపోతే అది తట్టుకోలేక చనిపోయాడా? అది ఏంటి, అతను మానసిక పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది ఆ టైంలో? ఈ విషయాన్ని మనతో మాట్లాడటానికి, చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఇది మనం చూస్తూ ఉన్నాం. సో మొదట పవిత్ర ఆమె చనిపోయినప్పుడు ఒక మామూలుగా స్పందించాయి, ఒక టీవీ నటి ఇలా యాక్సిడెంట్ జరిగిందని. ఏరేజ్ చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వచ్చేటప్పుడు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు అంతా కూడా. నిజంగా దాని మీద ఎవరెవరో వస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు, చంద్రకాంత్ని విలన్ చేస్తున్నారు. వాళ్ళ కొంతమంది చంద్రకాంత్ చేసింది అంటే భార్య పిల్లలు ఉండగా ఇలాంటి చేయకూడదు, సో ఏమైపోవాలి భార్య పిల్లలు అని ఇట్లా అంటున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లాగే అంటే పవిత్రకి అతనికి ఉన్న అనుబంధాన్ని కొంతమంది సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఉదంతాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ధార్మిక కోణంలో చూస్తున్నారు చాలామంది. ఈ ధార్మిక కోణంలో చూసిన వాళ్ళు దీని మీద ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భార్య భర్త బంధం అది నిండు నూరేళ్ళు ఉండాలి, ఇలాంటివి ఆకాంక్షలు మాత్రమే. వాళ్ళిద్దరూ ఇద్దరు ఇండివిజువల్స్ అనే విషయం మర్చిపోతున్నారు. మనకి సహజంగా సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్నప్పుడు చాలా తీవ్రమైన చర్చలు జరుగుతూ ఉంటాయి. అలా ఎలా విడిపోయారు, ఎలా విడిపోతారు అన్న లెవెల్లో. అలాగే మన ఎన్నికల సందర్భంగా కూడా ఏపీ ముఖ్యమంత్రి ధార్మిక ప్రసంగమే చేశాడు పవన్ కళ్యాణ్ వ్యవహారంలో. ఓకే, ఆయన విడాకులకి సంబంధించి ఒక ధార్మిక ప్రశ్నను లేవనెత్తాడు. నిజానికి ఆయన ఒక రాజ్యాంగ వ్యవస్థకి ప్రతినిధిగా ఉన్నాడు, ఉండి ధార్మిక ప్రవర్తగా మాట్లాడాడు. అవును, అంటే చట్టపరంగా ఉన్న పక్కన పెట్టేసి ధార్మిక కోణంలో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ కూడా హ్యూమన్ రిలేషన్స్లో ఒక డెమోక్రసీ ఉండాలి. భార్య భర్తకి కొంత స్పేస్ ఇవ్వాలి, వాళ్ళకి స్పేస్ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన దేన్నైనా తను యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. ఇదే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించాలి. ఎవరైనా సరే, ఇద్దరు రెండు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. ఇద్దరు ఒకేలా ఆలోచించరు, ఏ ఇద్దరు మనుషులు ఒకేలాగా ఆలోచించరు అనేది ముందు గుర్తించాలి. కరెక్ట్, గుర్తించి అది అర్థం చేయించాలి. అలాగే పెళ్ళిళ్ళు కలకాలం ఉంటాయి అన్న టైప్లో మోటివేట్ చేయకుండా విడిపోయే హక్కుని రిజర్వ్ చేసి వీళ్ళిద్దరిని కలిపి ఉంచుతున్నాము అని గనక అనగలిగితే, అంటే ఏ క్షణమైనా విడిపోయేటువంటి వెసులుబాటు ఉండాలి జంటకి. అంటే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, ఒక టైంలో ఒకళ్ళ పట్ల ఇష్టం ఏర్పడుతుంది, వీళ్లతో ఉన్నాం కాబట్టి ఇంకెవరిని చూడకూడదు, ఇంకెవరినైనా సరే మనం సోదరిగానే భావించాలి అనే పరిస్థితి అన్ని సందర్భాల్లోనూ కుదరని ఒక విచిత్రమైన
స్థితి ఏర్పడుతుంది. స్థితి ఏర్పడుతుంది. అది ఏర్పడదు అని అనుకోవడం తప్పు. ఎందుకంటే మనిషి మెదడుకి సంబంధించిన వ్యవహారం, రుచులు అభిరుచులకు సంబంధించిన వ్యవహారం అది. మీరు టోటల్ బ్రెయిన్స్ని కంట్రోల్లోకి తీసుకుని మీరు డిజైన్ చేస్తే తప్ప అది సాధ్యం కాదు. ఇప్పుడు ఈ విషయంలో ఆయన పెళ్లి చేసుకున్నాడు. చాలా చోట్ల ఇళ్లలో గొడవలు ఎక్కడొస్తాయి, ఎందుకు వస్తాయి గొడవలు అంటే, ఏ ఇద్దరైనా సరే వాళ్ళు పెళ్ళైపోయిన తర్వాత ఒకళ్ళు ఆ విలువకి కట్టుబడి ఉంటారు. ఇక్కడ అంటే నేను మధ్యలోకి వస్తున్నాను. వీళ్ళిద్దరూ అంటే తను ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో శిల్పని ఆమెని, పెళ్లి చేసుకోకముందు 11 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారంట వాళ్ళు. అవును. అంతకాలం సుదీర్ఘకాలం ప్రేమించుకొని మళ్ళీ పెద్దలను ఒప్పించి 2015లో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉండాలి? అతన్ని టీవీ ఇండస్ట్రీకి ప్రమోట్ చేసింది కూడా అమ్మాయే. అమ్మాయే నేనే ప్రమోట్ చేశానని చెప్పుకుంటోంది అమ్మాయి. అందులో కొంత వాస్తవం ఉండుండొచ్చు. అవును. అప్పటికే తనకి ఈ రిలేషన్స్ ఉన్నాయి టీవీ ఇండస్ట్రీతో. ఆ రిలేషన్స్లో నుంచే అతన్ని ప్రమోట్ చేసింది ఆవిడ. అలా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఓకే, ఆ 11 సంవత్సరాలు కలిసి ఉండటం, వాళ్ళ మధ్య అన్యోన్యమైన ప్రేమే ఉండాలి. ఎందుకంటే అంత సుదీర్ఘకాలం ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా ఆ రేంజ్ లో ఉండాలి కదా. ఉంటుంది. అంటే ఆ మేరకు ఉంటుంది. ఆ మేరకు ఇది ఎక్కడి వరకు ఇంకొక వ్యక్తితో తనకు పరిచయం కలిగి ఆ దిశగా నడవాలి అనిపించనంత వరకే ఇది. అనిపించిన తర్వాత ఏమిటి పరిస్థితి అనేదే ప్రశ్న. అదే చాలామంది సినిమా ఇండస్ట్రీలో అంటే పర్టికులర్గా కళారంగంలోనూ అలాగే ఇతర క్రియేటివ్ ఫీల్డ్స్లోనూ ఇలాంటి గొడవలు అనేకం చూస్తున్నాం మనం. అదే అంటే ఎక్కువగా కలిసి పని చేస్తున్నప్పుడు వర్కింగ్ ప్లేస్లో సో ఇలాంటి అట్రాక్షన్స్ అనేవి చాలా సహజంగానే అనుకోవాలి. వర్కింగ్ ప్లేస్ వేరు. అవును. కానీ ఇక్కడ ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో వర్క్ ప్లేస్ వేరు ఉంటుంది. ఆ వాతావరణం వేరు ఉంటుంది. అవును. ఆ ఎమోషన్స్ వేరుగా ఉంటాయి. అవును. సో ఇవి ఇలాంటి వాటికి ఇలా ఆకర్షణ అని అనొద్దు దాన్ని. అంటే వాళ్ళిద్దరికి ఎక్కడో ఒక మనం కలిసి ఉంటే బాగుంటుంది ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి. వాటిని అభిప్రాయాలుగా మాత్రమే చూడాలి. ఓకే. సో అంటే ముందు తను ఏదైతే ఒక బంధంలో ఉన్నాడో దాన్ని దాటి కూడా దాన్ని పక్కన పెట్టి కూడా ఈ కొత్త బంధంలోకి రావాలి అన్న నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. ఇప్పుడు మీకు సినిమా రంగానికి వెడితే చిత్తూరు నాగయ్య గారి దగ్గర నుంచి ఉంది ఈ సమస్య. ఆయనకు ఒక వివాహం అయింది, తర్వాత ఇంకొక వివాహం అయింది, ఇంకొకళ్ళతో నడిపాడు ఆయన. ఆయన ఆత్మకథ చదివితే అదే